హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో తెలంగాణలో ఎలాంటి ఫెస్టివల్ వచ్చినా, ఎలాంటి ఫంక్షన్స్ వచ్చినా ఫస్ట్గా చేసేదైతే పిండి వంటలే. అందులో స్పెషల్గా గారెలు, మురుకులు, చెకోడీలు అని చెప్పేసి ఇలా చాలా రకాల వెరైటీస్ అయితే చేస్తూ ఉంటారు. సో మా సైడ్ అయితే మేమైతే 3 బిగ్గెస్ట్ ఫెస్టివల్స్ కంపల్సరీగా చేసుకుంటామండి. అదైతే తొలి ఏకాదశి, దసరా అండ్ సంక్రాంతికి. అండ్ మధ్యలో అప్పుడప్పుడు తినాలనిపిస్తే స్నాక్ టైప్లో కూడా చేసుకుంటాము. సో వీటికైతే ప్రాసెస్ చూసేద్దామా. ఇవైతే కరకరలాడుతూ భలే ఉంటాయండి. సో దానికోసం అయితే ఈ అన్ని ఇంగ్రీడియంట్స్ మనం మెయిన్గా బియ్యం పిండితోనే చేసేసుకోవచ్చండి. అలా బియ్యం పిండి అయితే 5 to 10 kgs పట్టించి పెట్టుకున్నాం అనుకోండి, సరిపోతుంది. సో దానికోసం అయితే మేము ఒక 2 kgs అయితే బియ్యం పిండి తీసేసుకున్నాము. ఫస్ట్గా అయితే గారెలు చేసేద్దామండి. దానికోసము ఉల్లిపాయ, ధనియాలు, జీలకర్ర అయితే మనము కచ్చాపచ్చాగా దంచి పెట్టేసుకొని ఒక బేసన్లో, పెద్ద బేసన్లో అయితే పిండి కలుపుకోవడానికి అనువుగా ఉండేలాగైతే వేసేసుకోవాలి. ఆ తర్వాతకి కరివేపాకు, కారపొడి, సరిపడినంత ఉప్పు వేసేసుకోవాలి. అండ్ దీంట్లోకి కొన్ని పప్పులు అయితే వేసేస్తారండి. అలా మనం పల్లీలు, శనగపప్పు వేసేసుకోవచ్చు, ఆప్షనల్గా బొబ్బరిపప్పు. సో మేమైతే ఈసారి పల్లీలు స్కిప్ చేసాము. అండ్ నువ్వులు కూడా కంపల్సరీ అండి. ఇవి వేయడం వల్ల కరకరలాడుతూ టేస్ట్ అయితే చాలా బాగా వస్తుంది. అలా వేసేసి పిండి వేసేసుకొని మంచిగా ఆల్ మిక్స్ చేసేసుకోవాలి. అలా చేసేసుకున్నాక దాంట్లో కొంచెంగా వాటర్ పోస్తూ పిండిని మంచిగా మిక్స్ చేసేసుకోవాలండి, దగ్గరగా కలుపుకోవాలి. అలా కలిపేసుకొని మనకు కొంచెం ఇలా రౌండ్గా ముద్దలు చేస్తుంటే మంచిగా వచ్చేలా కలిపేసుకొని పెట్టేసుకొని, దీనికి గారెలు చేయడానికి అయితే ప్రెస్సింగ్ మిషన్ ఉంటుంది కదండి, దాంట్లో అయితే తీసేసుకొని ప్రెస్సింగ్ చేసేసుకొని ఆయిల్ వేడెక్కాక దాంట్లో వేసేసుకొని కాల్చేసుకోవడమే అండి. కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేసాక తీసేసేయాలి. అలా తీసేసుకొని మనమైతే కొంచెం ఆయిల్ స్టెయిన్ అవ్వడానికి పక్కన పెట్టేసేసి తీసి మనం మళ్ళీ బౌల్లో అయితే వేసేసుకోవచ్చండి. చూసారు కదా ఎంత కరకరలాడుతూ ఉన్నాయో, చాలా టేస్టీగా యమ్మీగా అయితే ఉన్నాయండి. ఇలా అయితే వీటినైతే మనం నాన్ వెజ్ కర్రీస్లో కానీ ఎవరైనా వచ్చినప్పుడు ఇచ్చేస్తే అలా తినేస్తారండి. సో వీటిని చిన్నగా పెద్దగా అయితే చేసేసుకోవచ్చు. నెక్స్ట్ ఇంకో రెసిపీ కూడా చూసేద్దామండి. ఇప్పుడు ఇంకా తర్వాత వచ్చేసరికి అయితే కారపూస అండి. అదేనండి, చాలామంది దీన్ని మురుకులు అని అంటారు. సో మా సైడ్ అయితే తెలంగాణలో, అందులో స్పెషల్ సైడ్ మా డిస్ట్రిక్ట్లో అయితే మేమైతే కారపూస అని పిలుస్తామండి. దీనికోసం ఏం లేదండి, మనము వీటిని శనగపిండితో చేసుకోవచ్చు అండ్ బొబ్బరి పిండితో కూడా చేసుకోవచ్చు, ఇంకోటి మినపప్పుతో కూడా చేసేసుకోవచ్చు అనమాట. సో మేమైతే ఒక 1 kg శనగపిండి అండ్ 1 kg బియ్యపిండి మిక్స్ చేసి అయితే చేసుకుంటాము. ఇలా కూడా మంచిగా కరకరలాడుతూ వచ్చేస్తుందండి. అలా పిండి మిక్స్ చేసేసి దానికి సో ఆ పిండి తీసుకున్నాక దాంట్లోకి అయితే ఉప్పు, కారం వేసేసుకొని సరిపడగా మంచిగా కలుపుకోవాలండి. దీనికోసం అయితే ప్రెస్సింగ్ మిషన్ ఉంటుంది కారపూస కలుపుకోవడానికి. ఆ మిషన్లో అయితే వేసేసేసి మనం డైరెక్ట్గా ఆయిల్లో ప్రెస్ చేయొచ్చు, లేదంటే ఒక ప్లేట్ పైన ప్రెస్ చేసేసి ఆయిల్లో మంచిగా కాల్చుకోవడం. ఇవి కూడా లైట్ బ్రౌన్ రావాలండి, ఎక్కువ మాడిపోకూడదు. సో అలా వచ్చాక మనం ఆయిల్ స్ట్రెయిన్ చేసేసి సేమ్ ఒక డబ్బాలో వేసి స్టోర్ చేసేసుకోవాలండి. అండ్ నెక్స్ట్ కమింగ్ టు ఇంకోటి వచ్చేసి అయితే మురుకులు అండి. మేమైతే వీటిని మురుకులు అంటారు, కొంతమంది చెకోడీలు అంటారు అండ్ మురుకులు అని కూడా అంటారు. ఇది కూడా మనం కారపూస ప్రెస్సింగ్ మిషన్లో ఒక రౌండ్ బిల్ల ఉంటుందండి, అది చేంజ్ చేసేది అయితే చేసేసుకోవచ్చు. చూసారు కదా దీంట్లో. అండ్ దీనికోసం అయితే ఒక 1 kg ఆర్ 2 kgs బియ్యపిండి తీసేసుకొని ఓమా, నువ్వులు అండ్ సాల్ట్ సరిపడా వేసేసుకొని ఇలా అయితే మనం క్లాత్ పైన కానీ లేకపోతే ఏదైనా ప్లేట్ పైన కూడా రౌండ్గా పోసేసుకోవాలండి. అలా పోసుకున్నాక సో ప్రెస్సింగ్ మిషన్తో ప్రెస్ చేసుకున్నాక కొంచెం లైట్గా ఆరనివ్వచ్చు, అలా డైరెక్ట్గా వేసినా పర్లేదు. కడాయిలో ఆయిల్ వేసేసి అది వేడెక్కకైతే దాంట్లో వేసేసుకోవాలండి. ఇవైతే ఇంకా కొంచెం ఎక్కువ అయితే బ్రౌన్ కలర్ అలా వచ్చాక తీసి మనం ఆయిల్ స్ట్రెయిన్ చేసేసి అయితే ఒక ప్లేట్లో పెట్టుకొని ఆయిల్ స్ట్రెయిన్ చేయాలి. అలా చేసేసి అయితే డబ్బాలో అయితే స్టోర్ చేసేసుకోవాలి. ఎంతమందికి మీలో ఈ పిండి వంటలు అంటే ఇష్టం? నా వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.